సో ఇక జమిలీ ఎన్నికల నేపథ్యంలో మన రాష్ట్రంలో ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. సో 2028 డిసెంబర్లో మళ్ళీ ఎన్నికలు జరగాలి. సో 2028లో జరుగుతాయా 2029లో జరుగుతాయా అనేది ఒక డైలమా జరుగుతూ ఉంది. సో లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి నిర్వహించే జమిలీ ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే సందేహాలు తలెత్తున్నాయి. జమిలీ విధానం ప్రకారం 2029లో లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ కాలపరిమితి 2028 డిసెంబర్ 6న ముగుస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు 2029 మే నెలలో జరగాల్సి ఉన్నది. మరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరుగుతాయా లేక లోక్సభతో కలిపి 2029లో జరుగుతాయా అనేది చర్చాంశంగా మారింది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తే అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. గడువును పొడిగించే అవకాశం ఉన్నదా లేక షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిపి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ పథకాలని 6 నెలలకు మాత్రమే పరిమితం చేసేలా రాజ్యాంగ సవరణ జరగనున్నదా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు కానీ మిగిలిపోయాయి. అసెంబ్లీ స్థానాల పెంపు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2026 తర్వాత అసెంబ్లీ ఎన్నికల పైన అది చేస్తున్నాయి. వాస్తవంగా ఈ జమిలీ ఎన్నికలు వ్యతిరేకించేది మెయిన్గా ప్రాంతీయ పార్టీలే ఉంటాయి తప్ప వేరే ఉండవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో బీఆర్ఎస్ ఆఫీస్ని కూల్చేయండి, 15 రోజుల్లో పూర్తవ్వాలి. నల్గొండలోని పార్టీ కార్యాలయం విషయంలో హైకోర్టు ఆదేశాలు పర్మిషన్ తీసుకోకుండా నిర్మిస్తే ఎలా అంటూ ప్రశ్న. 1,00,000 జరిమానా సైతం విధింపు అంటూ చూస్తాను. 2050 నర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జానీ మాస్టర్పై పోక్సో కేసు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదు. తెలంగాణ మహిళా కమిషన్ సైతం కంప్లైంట్ ఫిర్యాదు చేసిన మహిళా సంఘం సభ్యులు. సో బలైండు పాపం. నెక్స్ట్, దేశాన్ని పాలిస్తుంది గాడ్సే వారసులు మరింత శక్తివంతం అవుతున్నారనే రాహుల్కు బెదిరింపులు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై మోడీ అమిత్ షా స్పందించరా? ప్రధాని భార్య